66 దేవుని చేత నియమింపబడిన వేదం. 66 దేవుని చేత నియమింపబడిన వేదం. దాని మోకాళ్ళ మీద ప్రార్థన తోడ అనుదినము చదువుడి. దాని మోకాళ్ళ మీద ప్రార్థన తోడ అనుదినము చదువుడి. 66 దేవుని చేత నియమింపబడిన వేదం. 66 దేవుని చేత నియమింపబడిన వేదం. దాని మోకాళ్ళ మీద ప్రార్థన తోడ అనుదినము చదువుడి. దాని మోకాళ్ళ మీద ప్రార్థన తోడ అనుదినము చదువుడి. మరలా ప్రభు 2026 సంవత్సరం 3వ మాసంలో ప్రభు మీ మధ్యలోకి తీసుకుని వచ్చాడు. పోయిన సంవత్సరం అంతా కూడా ప్రభు తన అధికమైనటువంటి కృపనిచ్చి కాపాడుతూ సహాయం చేస్తూ వచ్చాడు. ప్రభు మరొక పర్యాయము మీ మధ్యలోకి తీసుకొచ్చిన దాన్ని బట్టి మీకు అందరికి కూడా వందనాలు. ప్రభు కూడా రుణస్థులమై ఉన్నాం, ఆయనకు కూడా ఎంతగానో మనం వందనస్థులమై ఉన్నాం. దేవుని వాక్యంలో నుండి యోబు గ్రంథం తీసుకుందాం. 12వ అధ్యాయం 8వ వచనం. అందరం కలిసి ఆ భాగాన్ని మనం చదువుకుందాం. యోబు గ్రంథము 12వ అధ్యాయము 8వ వచనం. అందరం కలిసి చదువుదాం. భూమిని ధ్యానించిన ఎడల అది నీకు బోధించును, సముద్రములోని చేపలు నీకు దానిని వివరించును. మీ కొరకు రాచర్ల హెబ్రోను ప్రార్థన మందిరము మానక మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉంది. మా కొరకు కూడా మీరు ప్రార్థన చేస్తున్నారని నమ్ముతూ ఉన్నాము. మేము ఎంతగానో ప్రభువుకి మీకు రుణస్థలం. చదవబడిన లేఖన భాగంలో కింద భాగము 8వ వచనంలో సముద్రములోని చేపలను నీకు దానిని వివరించుచున్నవి అని. మనము భూమిని గురించి ధ్యానించిన ఎడల అది నీకు బోధించును, సముద్రములోని చేపలు నీకు దానిని వివరించును. కింద భాగంలో సముద్రములోని చేపలను అనే మాటను మనం దాని గురించి మనం ధ్యానిద్దాం. అది ఏం మాట్లాడుతుందో దాని గురించి మనము ఈరోజు మనం తెలుసుకుందాం. మామూలుగా విశ్వాసులమైన సముద్రంలో నానా రకాలమైనటువంటి చేపలు ఉంటాయి. వాటిలో పెద్దవి, చిన్నవి, కంటికి కనిపించేటివి, కనిపించనివి, ప్రయోజనమైనటువంటివి, ప్రయోజనం కానివటువంటివి, అవన్నీ కూడా సముద్రంలో ఉంటాయి. అయితే మరి సముద్రంలో ఉన్నటువంటి చేప అది ఎక్కడ బతుకుతుందో చెప్తారా? బయట బతుకుతుందా?
సముద్రంలోనే నీళ్ళల్లోనే బ్రతకగలదు. దేవుని బిడ్డలు ఎప్పుడు కూడా ప్రభువులోనే బ్రతకగలం, ప్రభువులోనే జీవించగలం, ప్రభువులోనే మనకు ఆధారము. ప్రభు లేకుండా మనము జీవించలేం. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు, మన ప్రభుల వారు చెప్పిన మాట ఏంటంటే, నేను తండ్రి మూలముగా ఉన్నట్లు మీరు నా మూలముగా జీవించెదరు. కాబట్టి ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన శరీరమును ఆయన రక్తమును తినేవారు. ఆయన మూలంగా జీవిస్తాం, ఆయన మూలంగా బ్రతుకుతాం, ఆయన మూలంగా లేస్తాం. విశ్వాసి లోకము దేవునిలో నిలబడలేరు. దేవుని పిల్లలు ఎప్పుడు కూడా దేవుణ్ణే ప్రేమించాలి, లోకమును తక్కువగా ప్రేమించాలి. లోకంలో ఉన్నాము కదా, మరి ఎట్లా అనంటే, లోకంలో ఉన్న పనినంత వరకే, మన ప్రయోజనం వరకే. కానీ మన యొక్క గురి, మన ఆత్మస్థితి, మన జీవితం కేవలము ప్రభు మీదే మన యొక్క దృష్టి ఉంచాలని దేవుని వాక్యము చెప్తా ఉంది. కొన్ని జంతువులు నీళ్ళలో బ్రతుకుతాయి, బయట బ్రతుకుతాయి. ఆ జంతువుల్లో సింపుల్గా ఉన్నటువంటి ఒక జంతువు కప్ప కదా, ఎక్కడ బ్రతుకుతుంది? నీటిలో బ్రతుకుతుంది. కాబట్టి కప్పల్లాగా జీవించకూడదు. ఎట్లా జీవించాలి మనం? కొంతమంది దేవుని ఇంటికి వచ్చినప్పుడేమో చేపలు అక్కడ ఉంటారు, నీళ్ళలోనే ఉంటారు, ప్రశాంతమైన వాతావరణం, తన స్వభావం మారలేదన్నట్టుగా ఉంటుంది. కానీ అది చూస్తే లోకంతో కలిసిపోతుంది, మరలా నీటిలో కూడా కలిసిపోగలదు. అది రెండు వైపులో జీవించగలదు. అట్లుండకూడదు దేవుని పిల్లలు. కప్ప వలె బ్రతకూడదు, చేప వలె బ్రతకాలి. చేపకున్నటిది ఒకటే ఒక సంగతి ఏంటంటే, నీరు లేకుండా అది బ్రతకలేదు. మనం ప్రభువు లేకుండా, ప్రభువుకు వేరుగా మనం బ్రతకకూడదు. చాలాసార్లు మనము కప్ప వలె బ్రతుకుతాం, దేవుని బిడ్డల్లో అక్కడే ఉంటాం, లోకస్తులతో గడుపుతాం. దేవుని సన్నిధన్నా, దేవుని ఇల్లన్నా, దేవుని ప్రజలన్నా పట్టినట్టుగా ఇది నాది కాదు, ఏమో పోయినప్పుడు పోదాం, షాపులు వేసిన తర్వాత పోదాం, వాక్యం విందాం, వస్తాం. అదే బ్రదర్ నేను కలసాలనుకుంటే కలవలేకపోయినాను, కొంచెం బిజీ ఉన్నాను నేను అని. ఏంది బిజీ? మన జీవితంలో బిజీ అనేటువంటి మాటనే వాడకూడదంట. ఆయన దేవుడు రంకులు అనేవాడు. బిజీ అనేటువంటి మాట వాడితే, నేను సంపూర్ణంగా సాతాను యొక్క అధికారం కింద ఉన్నానే కానీ నేను ఇంకా దేవుని అధికారం కిందికి నేను రాలేదు అని చెప్పే మాట అంటది. అర్థమైంది? మరలా చెప్పాలా? ఏం చెప్పినాను? నేను చాలా బిజీ. ఒక ఆయన నాకు బిజీ అన్నాడంట. ఏం బిజీ? మన ఆస్తి కూడా తీసుకున్నారు దొంగలు పడి. ఆయన అన్నాడంట, నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళి పరిష్కరించుకునేదానికి నాకు సమయం లేదు, బిజీగా ఉన్నాను నేను అన్నాడంట. కాబట్టి అన్నిటికీ బిజీ బిజీ బిజీ. లాస్ట్కి ఏం చేసినారంటే, తనకున్న సర్వమును దోచుకొని వెళ్ళిపోయినారు. అప్పుడు తిరిగి లేచి చూసుకునేసరికి ఎంత పోయింది, పోగొట్టుకున్నాడు. ఇప్పుడు ఆయన బలకరించే దిక్కు లేకుండా అయిపోయినాడంట. అట్లుంటుంది మన ఆత్మీయ జీవితం. కాబట్టి మనకి ఎన్ని పనులున్నా, ఏది ఉన్నా, మరి ఎంత ప్రాముఖ్యమైన దేవుని సమయమును మనం ఎప్పుడు కూడా దొంగిలించేటువంటి వారముగా ఉండకూడదు. దేవునిది దేవునిదే, కైసరివే. సరే, ఇప్పుడు ఈ చేపల గురించి ఏం మాట్లాడుతున్నాయో ఒక 5 తలంపులు మనం చూద్దాం. చేపలు ఏం మాట్లాడుతున్నాయో మనం ఒక 5 తలంపులు చూద్దాం. మొట్టమొదటిగా 21వ అధ్యాయం యోహాను సువార్త 21వ అధ్యాయము 5వ వచనం. యేసు, పిల్లలారా, భోజనమునకు మీ వద్ద ఏమైనా ఉన్నదా అని వారిని అడగగా, లేదని వారు ఆయనతో చెప్పిరి. అప్పుడు ఆయన, దోణి కుడి ప్రక్కన వలవేయుడి, మీకు దొరుకునని చెప్పాను. కనుక వారు అలాగునగా
చేపలు విస్తారముగా పడినందున వల లాగలేక పోయిరి. ఇక్కడ మనం చూస్తాం, ఇక్కడ ఈ చేపకు ఏమని పేరు పెట్టవచ్చు మనం అనంటే, ఇది లోబడినటువంటి చేప. ఎందుకు లోబడతాయి చేపలు దేవునికి? అంతవరకేమో సొంతంగా ప్రయత్నం చేశాడు, ప్రభు వెళ్ళిపోయినాడు కాబట్టి నేను చేపలు పట్టబోదునని చెప్పాడు. తర్వాత ఆయన పోయింది గాక ఉన్న వాళ్ళను కూడా ఏం చేసినాడు, తీసుకొని పోయినాడు. ప్రభు మరలా ఆయన దర్శించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రభు అడుగుతున్న మాట ఏంటంటే, పిల్లలారా మీ దగ్గర తినడానికి ఏదైనా ఉందా అని అడిగాడు. వాళ్ళకి ప్రభువుకు తెలియదా వాళ్ళ దగ్గర ఏమి లేదని? కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఏదైనా కానీ మన జీవితంలో ప్రభువు లేకుండా పొందలేము. ఈనాడు మన జీవితాలు ప్రభువు లేకుండా పొందాలని మనం ప్రయాసపడుతున్నాం కనుకనే ఏమీ పొందలేకపోతూ ఉన్నాం. ప్రభువు లేకుండా మనం ఏమీ పొందలేము, ప్రభువుకు తెలుసు. కాబట్టి ఈ దెబ్బ రెండోసారి ఈయనకు జరిగింది. మొట్టమొదటిది ఎక్కడ జరిగింది? ఇదే సందర్భం కనపడుతుంది. ఇట్లాంటి సందర్భం ఇంకొక చోట లూకా సువార్త 5వ అధ్యాయంలో కనపడుతుంది. అరే మొదటిగా మనకు మత్తయి సువార్తలో కనబడినప్పుడు అక్కడ ఏం చూస్తామంటే, గలిలయలో వల వేచి ఉండగా ప్రభువు వారిని పిలిచెనని మత్తయి సువార్త 4వ అధ్యాయం 21వ వచనంలో మనము చదువుతాం. 18-21 మధ్యలో. గలిలయ అంటే అర్థం ఏంటంటే నిష్ప్రయోజనమైనది అని అర్థం. చాలాసార్లు మన బ్రతుకులు ఎట్లుంటాయంటే నిష్ప్రయోజకులంగా మనం ఉంటాం. ఏ దానికి ప్రయోజకులుగా మనం ఉండనే ఉన్నాం. చాలాసార్లు మనం ఏమనుకుంటామంటే, నేను సామాన్యుని కాదు కానీ నా గురించి నేను చెప్పుకుంటే బాగుండదని పక్కన వాళ్ళతో చెప్పిస్తూ ఉంటాం. నా గురించి 2 మాటలు చెప్పు, నా గురించి 2 మాటలు చెప్పు నా గురించి అంటే, నన్ను ఒక ఆయన ఎట్లనే అడిగినాడు, నా గురించి 4 మాటలు చెప్పు బాబు అన్నాడు. పెద్ద సేవకుడు ఆయన. అంటే నేనున్నాను, నీ గురించి నాకేం తెలుస్తుంది, నువ్వేమన్నా ప్రాణం పెట్టినావా? నేను పెద్ద ఎదురోని. ఎట్లా ఎదురోని అంటే దైవికంగా ఉంటే ఉంటా, ఇంకా లేదంటే మాత్రం ఒప్పుకునేదే లే. నిన్ను పొగడాల్సిన అవసరం ఏముంది? నీ గురించి 4 మాటలు చెప్పాల్సిన అవసరం ఉంది? నువ్వు ఎవరికైనా ప్రయోజనకరంగా ఉన్నావా, లేకుంటే ఎవరైనా కష్టంలో ఆదుకున్నావా, లేకుంటే ఎవరికైనా సాయం చేసినావా? అంకుల్ లేదే నేను ఇటుకి రాలేదని చెప్పు ఒక మాట అంట. అంకుల్ లేదే కాదు, దేవుడు పిలిస్తే వచ్చినాం. నిష్ప్రయోజకులమైనటువంటి మనము చాలాసార్లు మనం ప్రయోజకులుగా ఉన్నట్టుగా కనబడతాం. గలిలయ అంటే నిష్ప్రయోజనమైన ప్రాంతం, దేనికి ప్రయోజనం లేనిది, సరైనటువంటి సారవంతం లేనటువంటి స్థలం. కాబట్టి సారవంతం లేనివాడుగా, బలహీనుడుగా, నిష్ప్రయోజకుడుగా ఉన్న వ్యక్తిని ఏం చేసినాడు ప్రభు? చెప్పండి, అందరూ చెప్పండి. ఏం చేసినాడు? ఏర్పరచుకున్నాడు, ప్రత్యేకించినాడు, పిలిచినాడు. ఆ రోజు ఏం చేసినాడు? గొప్ప తీర్మానం చేసుకొని ఉబ్బి తబ్బిబ్బి ప్రభును వెంబడించి వచ్చేసినాడు. ప్రభును వెంబడించి వచ్చిన తర్వాత పగలంతా ప్రభుతో ఉంటాడు, రాత్రి ఆటిపోతాడు. చెప్పండి, ఇప్పుడు చెప్పండి. లూకా సువార్తలో అదే రెండోసారి రాయబడడం. పగలంతా ప్రభుతో ఉన్నాడు, రాత్రి కాగానే తన పాత బుద్ధి మాత్రం పోవడంలే ఆయనకి. ప్రభు ఏమన్నాడు? నువ్వు విడిచిపెట్టు, మనుషుల పట్టు జాలర్లుగా నేను మిమ్మను చేస్తానని చెప్పాడు. వాగ్దానం ఇచ్చిన వాడు దాన్ని నెరవేరుస్తాడు కదా. విడిచిపెట్టంటే పగలేమో ప్రభువుకు తెలియదేమో అనుకున్నట్టుగా ప్రభుతో ఉన్నాడు. చాలాసార్లు మనం కూడా అంతే కదా. మనం కూడా ఎట్లుంటాం చెప్పండి? వీళ్ళకి ఎవరికి తెలియదు నేను చేసిన తప్పు, నేను చేసిన నేను జీవించిన జీవితం. కాబట్టి పైకి వెలుగు దూతల్లో అక్కడ కనపడాలనుకుంటాం మనం. ఒక ఆయన అన్నాడు ఇట్లా, ఏమన్నాడంటే, నేను చేసిన దొంగ పనులన్నీ కప్పుకోవడానికే నేను తెల్లబట్టలు ఆదివారం వేసుకుంటాను అన్నాడంటే. నేను వారం నుండి చేసిన దొంగ పనులన్నిటినీ, వారం నుండి అయోగ్యంగా జీవించిన జీవితము, మోసయుక్తమైన జీవితము, లంచగొండితనము కదా, ఇతరులు మోసగించి సంపాదించినటువంటి సంపద, నా సోమరి జీవితము, ఇవన్నీ కప్పివేయడానికే ఆదివారం నేను తెల్లటి వస్త్రాలు వేసుకుంటాను అన్నాడంట. ఆ రోజు ఒకటి తెల్ల వస్త్రాలు వేసుకుంటే అయిపోయిందంట ఇంకా ఆయనకి. అట్లా జీవించడానికి ఇష్టపడతాం.
మీరేం దిగులు పడకండి, ఇంకా నేను వాక్యం చెప్పడంలే. కాబట్టి తర్వాత రాత్రి ఈ నిష్ప్రయోజకుడైన వ్యక్తి ప్రభు దర్శించగానే మారిపోయినట్టుగా జీవిస్తూ రాత్రి చేపలు పడుతూ ఉన్నాడు. అప్పుడు ప్రభుకి తలంపు వచ్చింది. పేతురు దగ్గరికి పేతురు దగ్గరికి బోధ చేసుకుంటే వెళ్ళిపోయినట్టుగా చూస్తాం. అక్కడికి వెళ్ళినక్కడ ఈయన ఏం చేస్తున్నాడు? మరల నిష్ప్రయోజకుడుగానే ఉన్నాడు అక్కడ కూడా కదా. ఎట్టున్నాడు? నిష్ప్రయోజకుడు రాత్రి అంతా ప్రయాసపడ్డాడంట, ఏమీ దొరకలేదు. అరే, ఆయనకేమన్నా అలవాటు లేదా? ఎక్కడ చేప, సముద్రం 4 గంటలు తూర్పు పారుతుంది, 4 గంటలు పైకి పారుతుంది. ఎందుకు అట్లా పారుతుంది అంటే ఈ భూగోళం తిరిగే విధానం బట్టి అది ప్రవహిస్తాయి అన్నమాట. ఏ టైంలో వల వేయాలనో, ఎక్కడ వల వేయాలనో, ఏ విధమైన గాలికి నిలబడాలనో అన్నీ తెలుసు ఆయనకి. ఎందుకంటే వాళ్ళు పుట్టకునే బాగా మామూలు సామాన్యమైన పుట్టుక కాదు. వాళ్ళ విద్యలో తక్కువ ఉండొచ్చు. విద్య అంటే విద్య లేని పామురులని ఎందుకు రాసినారంటే వాళ్ళు యూనివర్సిటీలో చదువుకోకపోతే విద్య లేని పామురు అనే వాళ్ళంట. మరి యూనివర్సిటీలో చదవలేని వాళ్ళు చాలామంది ఉంటారు కదా, అవునా కదా. అంటే వాళ్ళు చదువు లేని వాళ్ళని కాదు దాని అర్థం. యూనివర్సిటీలో చదివితేనే ఆ దినాల్లో వాళ్ళకి విద్యావంతులు అని పిలిచేవారు. అయితే వాళ్ళు ఎంతో ధనవంతులు. ఓడ ఉందంటే సామాన్యమైన ధనవంతులు కాదు, చాలా విలువైనటువంటి వాళ్ళు. కానీ వారి జీవితంలో నిష్ప్రయోజకులుగా జీవించారు. ఇప్పుడు కూడా నిష్ప్రయోజకుడై వలగడుగుతూ ఉన్నాడు. ప్రభు వచ్చినా కూడా పట్టించుకోలే. ప్రభు దగ్గరకు వచ్చినా కూడా పట్టించుకోకుండా ప్రభు ఏమంటున్నాడంటే, ప్రభు కొన్ని ధోనిలు చూశాడంట. అక్కడ ఏం చూశాడు చెప్పండి? కొన్ని ధోనిలు చూశాడు. చూసి ఏం చేసినాడంట? పేతురుదైన ఒక ధోనిను కనుగొని ఏమని అడిగినాడు? పర్మిషన్ అడిగినాడు. నీ ధోనిలో నిలబడి కూర్చొని వాక్యం చెప్పేదానికి ఇస్తావా అని అడిగితే పర్మిషన్ ఇచ్చినాడు. పర్మిషన్ ఇస్తే పర్మిషన్ తీసుకొని ప్రభు మాట్లాడిన తర్వాత సముద్రంలో కొద్దిగా లోపలికి త్రోసివేయమన్నాడు. అక్కడి నుండి వాక్యం చెప్పినట్టుగా చూస్తాం. ఆ తర్వాత ప్రభు పేతురు యొక్క పరిస్థితిని ఎరిగాడు. ఎరిగేమన్నాడంటే, ఇప్పుడు నీ ధోనిని లోతునకు నడిపించు. ఇప్పుడు చేపలై ప్రభువుకు తెలుసంట. భక్ష్యాంకులు ఎప్పుడు అనేవాడంట. పేతురు చేపలకు పోయినప్పుడంతా ప్రభు అనేవాడు, ఏ చేపల్లారా, పేతురు వాళ్ళకు ఒక్కటి కూడా దొరకొద్దు మీరు. కారణం ఏంటంటే నేను లేకుండా అతడు ప్రయోజకుడు కాడు. గుర్తుపెట్టుకోండి, నేను లేకుండా అతడు ప్రయోజకుడు కాదు. అందుకనే ఒక్క చేప కూడా, అందుకనే రాత్రల్లా ప్రయాసపడ్డాము. కానీ ప్రభా ఏమీ అంటే దాని అర్థం ఏంటంటే నేను నిష్ప్రయోజకుని. గుర్తుపెట్టుకో, ప్రభు లేకపోతే, ప్రభు నీతో ఉండకపోతే, ప్రభువుకు తెలియకపోతే, ప్రభువుకు చెప్పకపోతే, ప్రభువుకు లేకుండా మనం ఎన్ని చేసినా నిష్ప్రయోజకులమే. అప్పుడు విస్తారమైన చేపలు పట్టినట్టుగా మనం చూస్తాం. నిరాశతో జీవించిన తన జీవితం లోతైనటువంటి అనుభవములు గుండా నడిపించాడు. ప్రభు కాలిడకుండా మన జీవితంలో మేలు లేదు. అందుకనే మా శిలామణి గారని కదా, గొప్ప సేవకుడు, నడిపించు నానావ నడి సంద్రమున ఉన్నదేవా అని పాట రాశాడు. జీవితంలో ప్రభు లేకపోతే కదా మనకు నిరాశే, అన్నీ ఎదురే. అది గుర్తుపెట్టుకోవాలా. ఇప్పుడు అక్కడ తెలుసుకున్నాడు. అప్పుడు పశ్చాత్తాపడ్డాడు. ఏమన్నాడు? ప్రభువా, నేను పాపాత్ముడిని, నన్ను విడిచి పొమ్ము ప్రభు అన్నాడు. అప్పుడు ప్రభు అన్నాడు, భయపడకము. మరలా అన్నాడు కదా, భయపడకము. ఏమన్నాడు? ఇప్పటి నుండి నువ్వు మనుషులు పడతావని మళ్ళీ చెప్పినాడు. అప్పుడైనా మారాలి కదా. అది అయిపోయింది. అది అయిపోయిన తర్వాత ఇప్పుడు 21వ అధ్యాయంలో మరలా ఏమైనాడంట? ప్రయాసపడతా ఉన్నాడు. ఇప్పుడు మళ్ళీ ప్రభు వచ్చి ఏమంటున్నాడంటే, పిల్లలారా మీ దగ్గర తినడానికి ఏదైనా కలదా? అప్పుడు లేదు వాళ్ళ దగ్గర. లేకపోతే ఏమన్నాడు? వలను కుడివైపునకు వేయము. ఆ మాట చూసినప్పుడు 6వ వచనంలో లేదని వారు ఆయనతో చెప్పిరి. అప్పుడు ఆయన ధోని కుడి ప్రక్కనకు వల వేయుడి, మీకు దొరుకునని చెప్పాను. గనుక వారు అలాగూ చేయగా
చేపలు విస్తారముగా పడినందున వల లాగలేక పోయిరి. ఇది మొట్టమొదటిది. ఇప్పుడు మన అంశంకి వచ్చినాం. మొట్టమొదటిది ఏంటంటే చేపలు ఏం నేర్పిస్తాయి? పేతురు కంటే శ్రేష్టమైన జీవితాన్ని నేర్పిస్తాయి. చూడు పేతురు, నువ్వు ప్రభువుకు లోబడలే, ప్రభువుకు నువ్వు విధేయత చూపలే, కానీ మేము ప్రభువుకు విధేయత చూపుతున్నాము, మేము లోబడుతున్నాము అని చెప్తున్నాయి. కాబట్టి ఇక్కడ చేపలు కుడివైపుకి వేయగానే ఏం పడినాయంట? చేపలు పడినాయి. చేపలు పడినాయి. కాబట్టి ఇక్కడ చేప ఏం చూపిస్తుందంటే లోబడినటువంటి జీవితం గురించి మాట్లాడుతుంది. ఈనాడు మన జీవితంలో మనం ప్రభువుకు లోబడుతున్నామా? ఎందుకు చేపలు లోబడుతున్నాయి? ఎందుకు లోబడినాయి చేపలు? ఎవరని చెప్తారా? చేపలు ఎందుకు దేవునికి లోబడినాయి అంటే అక్కడే ఉంది చూడండి. యోబు గ్రంథం 12వ అధ్యాయం 9వ వచనం. యోబు గ్రంథం 12వ అధ్యాయం 9వ వచనం చదవండి. చేపలు అనుకుంటున్నాయంట, ప్రభా నీ హస్తములే నన్ను చేసినాయి, యెహోవా హస్తము వీటిని కలుగు చేసినని తెలుసుకొనలేని వాడేవాడు. చేపలు అంటున్నాయి, ప్రభా నీ హస్తములు సృజించినాయి, నీ మాట చేత మమ్మల్ని సృజించినావు, మేము నీకు లోబడుతూ ఉన్నాము. కాబట్టి మొట్టమొదటి తలంపు ఏం మాట్లాడుతుంది చేపంటే? చెప్పండి, మరలా చెప్పండి. లోబడుతూ ఉన్నాయి. ఈనాడు మనము లోబడేటువంటి అనుభవంలోనే ఉండాలా. మన పెద్దలకు లోబడాలా, మన తల్లిదండ్రులకు లోబడాలా, మన పిల్లల్ని ప్రేమించాలా, సంఘములో దైవ సేవకులకు లోబడాలా, విధేయత కలిగి ఉండాలి, కఠినాత్మలు కాకూడదు, మూర్ఖత్వం చూపించకూడదు. మన ప్రవర్తన ద్వారా వీడు మూర్ఖుడు అనేటట్టుగా మనం చేసుకోకూడదు, చాలా జాగ్రత్త వహించాలి. కాబట్టి చేపలు చూడండి, ఒక్క మాటకి కుడివైపుకి వేయి అన్నాడు. ఒక భక్తుడు ఇట్లా అన్నాడు, అది బైబిల్లో లేదు. ప్రభు అంట కుడివైపుకి వేయి అని ఎందుకు అన్నాడంటే, తూర్పుకు ప్రవహిస్తే తప్పుడు కుడివైపుకి వేస్తే ఎట్లుంటుంది? పడతాయా? పడవు. కానీ నీకు అసాధ్యము, నాకు అసాధ్యమైనది ఏది లేదని. ఎందుకు కుడివైపుకి వేపించినాడంటే మన బుద్ధిహీనతను చూపించాను. నీవు అవిధేయుడివి, నువ్వు లోబడలే. అయితే ఇప్పుడు చూడు, చేపలు నాకు లోబడుతూ ఉన్నాయి. మరి చేపలు లోబడినప్పుడు మనం లోబడాలనా లేదా చెప్తారా? చేప లోబడినప్పుడు మనం లోబడాలనా లేదా? ఏం చెప్పకున్నారే, ఇంత మంచోళ్ళయ్యా మీరు. నన్ను పరీక్షిస్తున్నారా లేకుంటే ఏమన్నా తిట్టాలనుకుంటున్నారా? చేపలు లోబడితే పక్షులు లోబడతాయి. ఓ పని చెప్తాను మీకు, ఏమైనా భూమి మీద పని చేసి సంపాదించుకునే జంతువు ఏదైనా ఉందా? ఉందే? కుక్కలు ఉన్నాయి, ఆకలైనప్పుడు తింటాయి, పండుకుంటాయి. జంతువులు ఉన్నాయి, ఆకలైనప్పుడు తింటాయి, ఏం ప్రయాసపడవు అవి. మనం పక్షులు ఉన్నాయి కదా, ఏమైనా పని ఇల్లు కట్టుకొని రేపొద్దున పిల్లలకి ఏమన్నా సంపాదించి పెట్టిపోవాలని ఆశపడతాయా? ఏం లేదు. కాకిని చూడండి, కాకే చాలు మన జీవితానికి. అది ఎప్పుడు అంటుంది కావు 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 అంటే అర్థం ఏంటి తెలుసా? ఏది నీది కాదు, కావు 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 అంటుంటుందంట ప్రతిరోజు. గూడు కూడా ఎట్లా కట్టుకుంటుంది తెలుసా? అందంగా కట్టుకుంటుంది. అది చిందల బందలు కట్టుకుంటుంది. అది ఎప్పుడైనా ఇడిచిపోయే గూడు అని. రెక్కలు రాగానే ఏం చేస్తుంది? ఎగిరిపోతుంది. మళ్ళీ వాళ్ళ అమ్మని దగ్గర చేర్చుకుంటుంది, పిల్లలు దగ్గర చేర్చుకుంటుంది. ఆకలి అవుతుంది, నువ్వు తినాలి, అంతే మన జీవితం. కష్టపడవు, వడకవు కదా, ఏ పని చేయవు, కానీ అవి పోషించబడతాయి. అందుకనే ప్రభు అన్నాడు, మీరు పక్షుల కంటే శ్రేష్ఠులు. అయితే మనం ఏం చేస్తాం ఇప్పుడు? ఎట్లా చేయాలా? వాని కడుపు కొట్టాలా, ఈయన కడుపు కొట్టాలా, ఆడ ప్లాట్ ఉంది, ఈడు ప్లాట్ ఉంది,
ఇట్ట చేయాలి, అట్ట చేయాలి, అట్లా మోసం చేయాలి, ఇట్ట చేయాలి. వ్యాపారంలో కూడా న్యాయమైన వ్యాపారం కాకుండా అన్యాయమైనటువంటి వ్యాపారం, అన్ని విషయంలో అవిధేయులుగా ఉంటాం. లోబడేవారముగా ప్రభు ఇది చూస్తున్నాడు, నేను ప్రభువుకు లోబడాలనేటువంటిది మన జీవితంలో లేదు. బైబిల్ గ్రంథంలో లూకా సువార్త 2వ అధ్యాయం 51వ వచనంలో ప్రభు అయిన యేసుక్రీస్తే మనకు మంచి మాదిరి. ఎవరు లేదండి. అక్కడ రాయబడిన మాటని తెలుసా? ఆయన నజరేతుకు వెళ్ళి తల్లిదండ్రులకు లోబడి ఉండెను. ఆ మాట గమనించండి, నాకు ఆశ్చర్యం కలిగింది. బైబిల్లో లోబడిన వాళ్ళు ఎవరబ్బా అంటే చాలామంది లోబడ్డారు. ఇసాకు లోబడ్డాడు, యోసేపు లోబడ్డాడు, భక్తులు అనేకులు లోబడ్డారు, దేవునికి లోబడ్డారు, తల్లిదండ్రులకు లోబడ్డారు, విధేయత చూపారు, కష్ట నష్టాల్లో నిలబడ్డారు. వీరందరికంటే మనం ఎక్కువగా చూసేది ఏంటంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తే నిజమైనటువంటి మాదిరి. ఈనాడు ప్రభువు నీతో నాతో మాట్లాడుతున్నాడు. మరి నీ మాదిరి ఎట్లుంది? నీ కుటుంబంలో నీ మాదిరి ఎట్లుంది? సంఘంలో నీ మాదిరి ఎట్లుంది? సంఘంలో నీ యొక్క బాధ్యత, లోబడితనం ఎట్లుంది? దేవుని ఇంట్లో ఒక చిన్న పని అయినా నువ్వు నమ్మకంగా చేస్తూ ఉన్నావా? మీకు ఉదాహరణ చెప్తా చూడండి. హెబ్రోన్లో పనిచేసిన వాళ్ళంతా కూడా చిన్న పనే, కసువుడిచే పని, బూసుకొట్టే పని, సామాన్లు గడిగే పని, తర్వాత డ్రైనేజ్ క్లీన్ చేసే పని, చిన్న చిన్న పని చేసినారు. కానీ ఉన్నతమైనటువంటి ఉద్యోగాల్లో వాళ్ళు ఉన్నారు, ఉన్నతమైన పదవుల్లో వాళ్ళు ఉన్నారు. సిస్టర్స్ దేవుని ఇంట్లో ఆంటీ వాళ్ళ దగ్గర ఉండి వాళ్ళు వెళ్ళి బట్టలు ఉతకడం, అది చేయడం, ఇది చేయడం, అన్నీ సహాయం చేశారు. వాళ్ళకి మంచి మంచి భర్తలు దొరికినారు. అర్థమైందే? కొంతమంది ఏం చెప్పేవాళ్ళంటే, నాకు చాలా స్వీట్ అండ్ హాటు అన్యుడే కానీ దేవుని బిడ్డ అంటే చాలా బాగుండేది, నేను చాలా ఇష్టపడుతున్నాను, ఇతని కంటే నాకు ఇంకెక్కువ ఇట్లాంటి భర్త దొరకడు, అందుకనే నేను ఇతడంటే నాకు ఎంతో ఇష్టము అని చెప్పి పెళ్లి చేసుకున్న వాళ్ళు చాలాసార్లు నష్టపోయి, ఇబ్బంది పడి, అనారోగ్య పరిస్థితులు తెచ్చుకొని, వేదన పొంది విడిపోయినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి దేవునికి విధేయత చూపిన వాళ్ళలో దీవెన ఉంటుంది, అవిధేయత చూపిన వాళ్ళ జీవితాల్లో శాపాన్ని పొందుకునేటువంటి ప్రమాదం కూడా ఉంటుంది. భక్ష్యంగ అంకులు నేను ఇప్పుడు సోదరుడు దానియేలు అన్న పిల్లలు వీళ్ళని గద్దించేటప్పుడు నేను గమనించింది ఏంటంటే, వీళ్ళు ఒక దినాన వీళ్ళు గొప్పోళ్ళు అవుతారు. జోహశంలో ఉన్నప్పుడు భక్సింగారు ఒక చెంప మీద కొడితే మంచి పోస్టు, ఉన్నతమైన స్థానంలో ఉంటావు నువ్వు అనేవాళ్ళంట. సరైనటువంటి పని విధానంలో చేయకపోతే భక్సింగారు ముందు ఏటి పెట్టేవాడంట వచ్చి చెంప మీద. ఏంది నీ క్రమం, ఏంది నీ విధేయత అని. మనం ఇప్పుడు కానీ అయితే ఏం లేనా, ఓకే మా పిల్లలు తిట్టుకుంటుంటారు, మీరు ఏం వస్తే వస్తాం, లేకుంటే లే, మాకేం చర్చిలు లేవా? నువ్వు 10 చర్చిలు మారినా నీ బుద్ధి మారకపోతే, నీ బతుకు మారకపోతే ఏం లాభం ఏమి ఉండదు. మనం మార్చుకోవాల్సిన చర్చిలు కాదు, మందిరాలు కాదు, ఏంది మార్చుకోవాలి మనం? ఎంత కఠినం ఉంటుందో అక్కడ అంత ప్రేమ ఉంటుంది, ఎంత కఠినం ఉంటుందో, ఎంత శిక్షణ ఉంటుందో అక్కడ ఎంతో దీవెన ఉంటుంది. అది ఎంతో గొప్ప ఆశీర్వాదం. నీతిమంతులు గద్దించుట నాకు తైలాభిషేకము కదా. ఏం చెప్పండి? తైలాభిషేకము. వాళ్ళు గద్దిస్తేనే తైలాభిషేకం అంటే, కొడితే ఆశీర్వాదం. అప్పుడు అనేవాళ్ళంట, భక్సింగారు ఒక చెంప కొడితే మనం ఉన్నతమైన స్థానము, అయితే 2 చెంపల మీద కొడితే ఒక జిల్లాధికారి అవుతావు. గుర్తుపెట్టుకోండి. ఒక సామాన్యమైనటువంటి ఇంగ్లాండ్ దేశానికి చెందిన ఒక యవనుడు, అతడు రన్నింగ్ రేస్ అనేటువంటి, దాన్ని ఏమంటారు దాన్ని రన్నింగ్ రేస్ని ఏమంటారు? పరుగు పందెం మన భాషలో. ఇంకా ఇంకొక పదం ఏదో ఉంది ఇంగ్లీష్లో. అయితే రన్నింగ్ రేస్లో చిన్నగా చదువుతూ ఉన్న దినాల్లోనే ఒక పల్లెటూరు నుండి పుట్టాడు. ఆయన పేరు ఏదో ఉంది, మంచి భక్తుడు. ఆయన మామూలు రన్నింగ్ రేస్లో ఉండేవాడు.
ఆ వ్యక్తికి ఉన్నటువంటి పని ఏంటంటే దేవుని ఇంట్లో దైవజనులు కానీ పెద్దలు కానీ ఏదైనా చెప్తే విధేయుడై పనిచేసి చదువుకుంటూ ఉండేవాడు. బడైపోగానే ఇంటికి వచ్చేవాడు, మందిరానికి వచ్చేవాడు. మందిరంలో ఉంటూ బైబిల్ చదువుకుంటూ ప్రార్థన చేసుకుంటూ ఆయనకు ఒక ఆశ పుట్టిందంట, నేను కూడా రన్నింగ్ రేస్లో ఉండాలి అని. అయితే తన యొక్క ఉద్దేశం ఏంటంటే ఎన్ననూ ఉన్ని ప్రభుదినం ప్రభువుకి ఇవ్వాలి, వేరే మార్గమే లేదు. ఆ ఊరిలో మంచి పరుగు పందెంలో చాలా మంచి ర్యాంక్ వచ్చిందా ఆయనకి. తర్వాత వాళ్ళ మండలంలో పెట్టారు. మండలంలో అయిపోయిన తర్వాత జిల్లాలోనికి తీసుకున్నారు. జిల్లాలోనే అయిన తర్వాత రాష్ట్రానికి అయిపోయింది. రాష్ట్రం తర్వాత దేశానికి వచ్చేసాడు. దేశంలో వచ్చిన తర్వాత శనివారం వచ్చినారు, రేపు ప్రపంచం వరల్డ్ కప్పు ఆడ పరిగెత్తాలి. కోచ్ వచ్చి చెప్పినాడంట, రేపు అన్నిటికీ సిద్ధపడినావు కదా నువ్వు, ఇప్పుడు నువ్వు కొంచెం ప్రాక్టీస్ చేస్తే బాగుంటుందని. అంటే ఆయన అన్నాడంట, నేను రేపు దయచేసి పరుగు పందెంలో నేను పాలు పొందలేను అన్నాడంట. ఏమి అంటే రేపు మందిరంలోనికి వెళ్ళి సాపలు వేయాలి, రేపు మందిరంలోకి వెళ్ళి వాక్యం వినాలి, రేపు మందిరంలోకి వెళ్ళి ఆరాధన చేయాలి. ఆయన కోచ్ అన్నాడంట, ఈ వారంతంతా లేకపోతే ఏమి కొంపలు మునిపేదేం లేదు, వచ్చే వారం 200గా ఆరాధన చేతు, 200గా వాక్యం విందు అన్నాడంట. అనేసరికి ఈయన అన్నాడంట, అదంతా కుదరదండి, అది ప్రభు దినం, ప్రభుకే ఇస్తాను, నేను ఎటువంటి పరిస్థితులు. అనేసరికి అంతా ఇంకా పొగిడిన వాళ్ళే విమర్శించడం ఆరంభించినారు. దేశద్రోహి, దుర్మార్గుడు, మన దేశం కొరకు అమ్ముడు పోయినాడు, మన దేశాన్ని అమ్మడానికి అమ్ముడు పోయినాడు అని చెప్పి అవమానిస్తూ వచ్చినారంట. అవమానిస్తూ వస్తే అప్పుడు ఇంగ్లాండ్ రాణికి చెప్పినారంట, అమ్మ మీరనే చెప్పండి మన దేశ పరువును గురించినటువంటి పరిస్థితి అని. అంటే ఆయమ్మ కూడా అడిగిందంట, మళ్ళా వారం కానీ ప్రభు సన్నిధిలో గడపచ్చు, పెద్ద పెద్ద పొగడతలతోనూ ఉన్నతమైన నాదములతోనూ నిన్ను మందిరానికి తీసుకుపోతాము, అయితే ఈ వారం అంతా ఖచ్చితంగా రేపు నువ్వు ఆదివారం ఆడాల్సిందే అని చెప్పిందంట. ఆయన సింపుల్గా చెప్పినాడంట, రేపు ప్రభు దినం మందిరంలో నేనేం చేయాలి, మనకు కానీ అట్లుంటే ఊరుకుంటాం, మన మందిరానికి వచ్చామా? ఆ స్థాయిని విడిచిపెట్టి ఆ యొక్క పొగడతలు విడిచిపెట్టి అంతమంది నన్ను రేపు మరి చూడు నా కథ ఎందుకు చూపిస్తానని ఎన్ని రకాలుగా మాట్లాడతాం. ఆయన అన్నాడంట, నేను సామాన్యమైనటువంటి జీవితం జీవించేవాడిని, నేను మందిరంలోకి వెళ్ళి చాపలు వేయాలి, మందిరంలో దేవుని వాక్యం వినాలి, వాక్యానుసారంగా ప్రభువును ఆరాధించాలి, ఇది నా జీవితం. ఏం చేయాలో అర్థం కాలే అందరికీ, ఎవరు చెప్పినా కూడా మాట వినడమే లేదు. నేను దేవుని సన్నిధిలోనే గడపాలి, అది ప్రభు దినం. ఏ దినం? ప్రభు దినం. అందరూ తిట్టారు, నేషనల్ మీడియా అంతా కూడా ఏం చేసింది, దుమ్మెత్తిపోసింది, అమ్ముడు పోయినాడు, అట్లా ఇట్లా అని అవమానించినారు. ఆదివారం మందిరం పోయినాడు, ఎంతమంది అన్నా ఎంత అవమానం పొందినా కూడా మందిరానికి పోయినాడు, వాక్యం విన్నాడు, వచ్చినాడు. ఫస్ట్ రోజు 100 మైళ్ళు పరిగెత్తాలి, రెండవ రోజు 200 మైళ్ళు సోమవారం. అప్పుడు కోచ్ వచ్చి అడిగినాడంట, ఏమైనా రేపు ఏమైనా ఆడతావా అని. రేపు ఖచ్చితంగా నేను పరిగెడతానండి అన్నాడు. మరి నువ్వు కొంచెమన్నా ప్రాక్టీస్ చేయలేదు, ఎట్లా పరిగెడతావు అంటే నేను పరిగెత్తగలను అని చెప్పినాడంట. కానీ ఎప్పుడు కూడా మనము ప్రభువుకు లోబడటం ద్వారా కలిగే ఆశీర్వాదం, నిన్న తిట్టిన వాళ్ళే ఈరోజు 200 మైళ్ళు పరిగెడితే అందరూ పొగుడుతున్నారు. నిన్న దేశద్రోహి అనే వాళ్ళే, అమ్ముడు పోయినాడనే వాళ్ళే. దేవుడు అలాగే ఎన్నైనా కార్యాలు ప్రభువును ప్రేమించడం ద్వారా, విధేయత చూపడం ద్వారా, దేవుని ఇంట్లో చిన్న పని చేసుడు ద్వారా, చిన్న పని చేస్తే ఎంతో దీవెన. ఎవరైనా సేవకులు వచ్చినప్పుడు వాళ్ళని ప్రేమించాలి, ఒక్క వ్యక్తే ప్రేమించకూడదు. అవి మీరు ఏం తింటున్నారన్నా, ఎట్టుంటున్నారన్నా, ఏదన్నా మేము చేసి పెట్టాలన్నా, సిస్టర్స్ కూడా బ్రదర్స్ చెప్పాలా, అది మీ బాధ్యత. అది మీరు నేర్చుకోకపోతే మీకేమి దివ్యన ఉండదు. నువ్వు వస్తుంటావు నీకుంటే ఏమంటారు చెప్పే భాషలో, చదువుకున్నోని కంటే సాకలోడు మేలు అన్నట్టు, వాక్యం విన్నోని కంటే ఇననోడే మేలు అన్నట్టుగా ఉంటుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా మనం వహించాలి.
అందుకని ఒక చిన్న స్థానం నుండి ఉన్నతమైన స్థానం రావాలంటే ఆ సామాన్యంగా రాదు. ఊకే నేరుగా వచ్చి పులిపిటెక్కి పాటలు పాడి వాక్యం చెప్పేది కాదు ఇది, దేవునికి లోబడడం ద్వారా. అందుకని లూకాసు వార్త 14వ అధ్యాయం 10వ వచనంలో రాయబడింది. ఎలాంటి స్థానం కోరాలి మనం? అయితే నీవు పిలువబడినప్పుడు నిన్ను పిలిచిన వాడు వచ్చి, స్నేహితుడా పైచోటికి పొమ్మని నీతో చెప్పులాగున. ఏడ కూర్చోవాలట నువ్వు? కడపట చోట. ఒక దినం పిలుపు వస్తుంది, ప్రభు నేను పిలుస్తాడు, ఉన్నతమైన స్థానం మీదకి ఎక్కిస్తాడు. ఎక్కడ ఆరంభం? కడపట స్థితి నుండి కదా. ఒకసారి గొప్ప వ్యక్తి, ఒక ఐపీఎస్ ఆఫీసర్ అంట, చెప్పుల స్టాండ్లో ఉన్నాడు. ఎక్కడున్నాడు? హెబ్రోన్లో చెప్పుల స్టాండ్లో ఉన్నాడు. ఒక మిలిటరీ ఆయన వచ్చినాడంట. మిలిటరీ ఆయన వచ్చి, నా చెప్పులు తీసుకో అన్నాడంట. అని అంటే అందరూ దిమ్మరకు పోయి చూస్తున్నారంట, ఈయనేంది ఆయన అంటున్నాడని. మిలిటరీ ఆఫీసర్ ఆయన ఐపీఎస్ అధికారి అనే సంగతి ఈయనకి తెలియదు. అన్నాడంట, నా చెప్పులు అందరు పెట్టిన చెప్పులు కాడ పెట్టాకు, కొంచెం దుమ్ము పట్టినాయి, నీట్గా కర్చీప్తో తుడుసు అన్నాడంట. అంటే ఈయన ఏమనుకున్నాడంటే ఈయనకి జీతం ఇచ్చి పెట్టినారు ఈడ అనుకున్నాడంట. ఎవరిని? చెప్పుల స్టాండ్లో ఉన్నాడు. ఆయన ఏమన్నాడు? మనమైతే ఏమంటాం, కొంచెం కండ్లు తెరిచి చూడు, ఎవరన్నా అడిగి చూడు నా గురించి అంటామా లేదా? మనం అంటామా లేదా? నేను ఎవరు కొంచెం తెలుసుకొని, నువ్వు కళ్ళు తెరిచి మాట్లాడు, కొంచెం అర్థం చేసుకొని ఆలోచన చేసుకొని ఎవరన్నా కనుక్కో కదా, నేను ఎట్లాంటి వాడినో అంటాం. ఆయన ఏమన్నాడంటే, సరే అండి మంచిది తీసుకుంటానండి. ఆయన 2 చేతులతో ఆ చెప్పులు తీసుకొని ఆయన కర్చీపు తీసి ఆ చెప్పులు ఆయన ఎదురుగా శుభ్రం చేసి దాంట్లో పెట్టినాడు. దాంట్లో పెట్టిన తర్వాత ఇంకా మీటింగ్ అంతా అయిపోయింది. ఈయన ఆడున్నాడు. మీటింగ్ అంతా అయిపోయిన తర్వాత అప్పుడు వచ్చినాడంట, నా చెప్పులు శుభ్రం చేసినావా, ఎక్కడ పెట్టినావు నువ్వు అంటే, మీ నెంబర్ ఇవ్వండి, మీ నెంబర్ ఇచ్చి మీ చెప్పులు ఇస్తానంటే, చూసినాడు. తుడిచినానన్నా, తుడిచినాడు. నా చెప్పులు నీట్గా చేసినావా? నీట్గా చేసినాను, తీసుకోండి సార్. అప్పుడు ఆ చెప్పులు తీసుకున్నాడు. తీసుకున్న తర్వాత పక్కన ఉన్న వాళ్ళు వచ్చి, ఎందుకు అంత దబాయిస్తున్నావు, ఆయన సామాన్యమైన వ్యక్తి కాదు, ఒక ఐపీఎస్ ఆఫీసర్, నీకంటే పెద్దోడు ఆయన అన్నాడంట. అప్పుడు వెంటనే వచ్చి చేతులు పట్టుకొని, బ్రదర్ ఐఎమ్ సారీ, నేను ఎంత పొరపాటు చేసినాను, నేను ఏదో సామాన్యమైనటువంటి వ్యక్తి అనుకున్నాను, నేనే గొప్పవాడిని అనుకున్నాను. కాబట్టి దేవుడు నీకు పిలిచి అధికారం ఇస్తాడు. దేవుడు నిన్ను పిలిచి ఎక్కించాలంటే నీ సొంత ప్రయత్నములు, నీ సొంత ఆలోచనలు, ప్రతి ఒక్కడుకున్న పిచ్చి ఏంటంటే నేను పులిపిటెక్కాలా, నేను దీని మీద ఉన్న గీలి అక్కడి నుండి రావాలా మన పరిచర్య. ఆ చిన్నతనంలో నుండి, ఎక్కడ ఏ స్థానంలో నుండి, అదే మన హెబ్రోన్లో దేవుడు ఇచ్చిన భక్సింగ్ గారికి ఇచ్చినటువంటి పరలోక దర్శనం. ఇప్పుడు చూడు ఈ చేపలు ఏం మాట్లాడుతున్నాయంటే, మేము ప్రభువుకు లోబడ్డాము, మీరు ప్రభువుకి లోబడు. ఇది మొదటి భాగం. దీంట్లోనే ఇంకో మాట అంటే, మనం కఠిన చిత్తులు కాకూడదు. అపొస్తలుల కార్యం 7వ అధ్యాయం 51వ వచనం. 51:7 అపొస్తలుల కార్యం 7వ అధ్యాయం. ముష్కరులారా, హృదయములను చెవులను దేవుని వాక్యమునకు లోపరచలని వారము. ఎవరంట మనము? కాదు పైన చెప్పి చదవండి అన్నమాట. ముష్కరులము అంటే, ముష్కరులని ఎవరంటాం? ఎంత చెప్పినా ఇన్న వాళ్ళు ఏమంటాం? ముష్కరులము, మూర్ఖులము. అందుకని యేసుప్రభు చాలాసార్లు ఏమన్నాడు తెలుసా? ఏమన్నాడు? అయ్యో విశ్వాసము లేని మూర్ఖు తరం వారులారా. ఆ తరంలోనే మూర్ఖులు ఉంటే ఈ తరంలో ఎట్లాంటి తరం ఇది? అతి మూర్ఖమైన తరం మనం కదా. ఆ తరంలోనే మూర్ఖు తరం అయితే మనం అతి మూర్ఖు తరం. దాంభికంగా కనపడడానికి ప్రయత్నం చేస్తాం, ఎంత భక్తులో అన్నట్టుగా నటిస్తాం. ఇట్లాంటి భక్తుల్ని ఆడ చూసిలేం చూడబ్బా అన్నట్టుగా ఉంటాం. చిన్నదానికి మన దొంగ బుద్ధి పోదు, మన దొంగ ఆలోచనలు పోవు, మన దొంగ తలంపులు పోవు. మందిరంలో కూడా దొంగలు ఉంటారు తెలుసా. వాళ్ళ యొక్క గురి అంతా ఏంటంటే, ఆ కరిపాకు బీక్కపోతే బాగుంటుంది, ఈ మడిపండు పడిపోతే బాగుంటుంది. అవునా, వార్నిష్ బలం ఉందే, ఇది ఏంది, ఏం పార్నిష్ ఇది అని అడిగి ఏమని అడుగుతాం. ఇప్పుడు ఈ పాయింట్ని ఏమంటాం మనం? కొట్టిన పాయింట్ని ఏమంటాం? ఆయిల్ పెయింటే కదా.
ఆయిల్ పెయింట్ ఏం లేదు, కానీ కొంచెం ఇంటికాడ తక్కువ పడింది. ఎవరు, ఎక్కడిది? దేవుని మందిరం లేదు. ఇట్లాంటి దొంగలు ఉంటారు. ప్రేమిందప్పుడు భక్తి కనిపించేది ఏడైతే దొరుకుతాయి అనేది, తినడానికి సావడానికే ఇదే మన బతుకైతే ఎట్లా? ఎంత మూర్ఖులం మనం, ఎంత ముష్కరులం మనం, ఎంత కఠినాత్మలం మనం. దేవుని వాక్యానికి చోటు ఇవ్వలేని ఎవరమంట? కఠినాత్ములము. మనము ఇలాగున కఠినాత్ముల వలె మనం ఉండకూడదు. చేపలు చూడండి, అవి వాటిల్లో ఆత్మ లేదు, కానీ ఏం చేస్తున్నాయి? అవి దేవునికి లోబడుచున్నాయి. ఇంక రెండో విషయాన్ని చెప్పి ముగిస్తాను. చాలా సంగతులు ఉన్నాయి, కానీ రెండో చేప గురించి ధ్యానిస్తాం. రండి, లూకా సువార్త 24వ అధ్యాయము 41, 42 వచనాలు చదవండి. ఎవరికైనా నిద్ర వస్తే చేతి చూపెట్టండి. నిద్ర వచ్చే వాళ్ళు ఎవరైనా ఉంటే చేతి చూపెట్టండి. ఎవరికి నిద్ర రాలే? చాలా మంచోళ్ళు మీరు. పాపం అదేమో కానీ మందిరానికి రాగానే నిద్ర వస్తుంది. ఇంటికాడ ఎంత కష్టపడినా నిద్ర రాదు. సాతానుడు చూడు, వాడు ఎంత అతి తెలివంటే వాడు మన యొక్క బలీనతల్ని మన ఆయుధంతో, తెలుసా మన ఆయుధాలు ఎన్ని ఉంటాయంట? చాలా ఆయుధాలు ఉన్నాయి వానివి. రేపు దేవుని చిత్తమైతే దాని గురించి కూడా చెప్తాను కొన్ని మాటలు. సరే చూడండి, లూకా సువార్త 24వ అధ్యాయం 41, 42 చదవండి ఎవరైనా. అయితే వారు సంతోషము చేత ఆయన ఇక్కడ ఏమైనా ఆహారం కలదా అని వారిని అడిగాను. వారు కాల్చిన చేప ముక్కను ఆయనకి ఇచ్చిరి. ఏ చేప అంటే ఇది? కాల్చిన చేప. ఎందుకు కాలువబడింది? ప్రభు కొరకు కాలువబడింది. ఇదేం మాట్లాడుతుంది? ఎందుకు నువ్వు కాల్చబడ్డావు అని అంటే, ప్రభు కొరకు కాల్చబడింది, నా యజమానుడు కొరకు. మనం ఇర్మీయా గ్రంథంలో చదువుతాం కదా, 18వ అధ్యాయంలో కుమ్మరవాని ఇంటికి వెళ్ళి చూడు అన్నాడు కదా. కుమ్మరుడు ఏం చేస్తాడు? మన పని ఏంది? కుండలు చేయడము, బొమ్మలు చేయడం కదా. కుండలు చేస్తాడు. కుండ చేసేటప్పుడు ఏం జరిగిందంటే, ఒక కుండ విడిపోయింది. కుండలు మళ్ళీ ఏం చేసినాడు? అది పారవేయకుండా మరొక పాత్ర చేశాడు. ఈ పాత్రలన్నీ చేసి అన్నీ ఒక చోట పెట్టి మధ్యలో ఏం పెడతారు అంటే, మనం ఏ తరంలో ఉన్నాము? గడ్డి కర్రలు వేసి చుట్టూ ఏం పెడతాడు? కుండలు పేరుస్తాడు. కుండలు పేర్చి ఏం చేస్తారు? మంట పెడతాడు. అది ఎంత కాలితే, కుండ తీసుకునేటప్పుడు, ఇప్పుడు ఎండల కాలం వచ్చింది, మందిరంలో కుండ తెచ్చుకోవాలా. కుండలు తెచ్చుకునేటప్పుడు ఏం చేస్తారు? ఫస్ట్ చేసే పని ఏంది? ఎందుకు కొడతాం? ఏడైనా ఓటిపోయిందేమో, బొక్క ఉందేమో అని కదా, రంధ్రం పడిందేమో అని చూస్తాం. అంటే రంధ్రం పడితే ఇది ప్రయోజనమైనది కాదు, ఇది సరిగా కాలలే, లేకుంటే ఓవర్ హీట్ అయింది. ఇవన్నీ మనం ఆలోచించి ఆ కుండను తీసుకుంటాం. అది ఎంత కాలితే అంత సౌండ్ రావాలి. తర్వాత ఇతరులకి కాల్చబడడం ద్వారా కలిగేటువంటి ప్రయోజనం ఏంటంటే, దాని ద్వారా అనేకమైనటువంటి బెనిఫిట్స్ మన శరీరానికి ఉంటాయి. కానీ గుర్తుపెట్టుకో, మన జీవితంలో ప్రభు కొరకు ఎంత శ్రమ పొందుతామో అంత ఇతరులకు ఆశీర్వాదకరంగా అవుతాం, ఇతరులకు మేలుకరంగా అవుతాం. అందుకనే దేవుని బిడ్డలమైనటువంటి మనం ఇతరులకు ఆశీర్వాదకరమైన వారంగా మనం నిలబడాలి. మన దేహములు కాల్చబడడం ద్వారా మన దేహములు ఆత్మీయ జీవితంలో ప్రభు కొరకు కాల్చబడినట్టుగా కనపడతాయి. కానీ అది ఎంతో మహిమకరమైనటువంటిది. కృప అనేటువంటి రక్షణను పొందితే ఘనత అనేటువంటి ఆశీర్వాదంతో మన జీవితాలు ముగించబడతాయి. అందుకని కృప ఘనతలు అనే మాట మనం ఎక్కడ చదువుతామంటే, కీర్తన గ్రంథంలో చదువుతాం. 84లో 89లో అనుకుంటా. కాబట్టి కృప ఘనతలు దేనివల్ల వస్తుందంటే, ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొందితే మన ముగింపు ఘనతతో ఉండాలి, మన జీవితం ఘనతతో ఉండాలి. దేవుని కృపకు పాత్రలమైతే
ఇది మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. దానియేలు గ్రంథం 3వ అధ్యాయంలో షడ్రక్ మేషక్ అబేద్నెగోల యొక్క వృత్తాంతం మనం చూస్తాం. అక్కడ వారి జీవితంలో మనం చూసినప్పుడు ఏం కనపడుతుంది? అగ్ని వంటి మహాశ్రమం చూస్తాం. నిలబడ్డారు వాళ్ళు ప్రభు కొరకు. నిలబడితే రాజు దగ్గర నుండి తీర్పు వచ్చింది. వాళ్ళు ఏమన్నారు తెలుసా? అగ్నిలో మేము కాల్చబడేదానికైనా సిద్ధంగా ఉన్నాము, కానీ చెప్పండి, ఈ ప్రతిమకు మేము మ్రొక్కము అని చెప్పారు. ఇప్పుడు కాల్చబడకపోయి అది ప్రభు దగ్గరకు వచ్చేది కాదు. ప్రభు చేతిలోకి వచ్చిందంటే దానికి ఎంత గొప్ప సాక్ష్యం ఉంది చూడండి. కాల్చబడినటువంటి చేపను ఒకటి ఆయనకి ఇచ్చిరి. ఈనాడు మనము కూడా మన జీవితంలో షద్రక్ మేషక్ అబేద్నెగోల వలె ప్రభు కొరకు నిలబడేటువంటి వీరులు కావాలి. ప్రభు కొరకు శ్రమలో కూడా నిలబడాలి. మనం చిన్న చిన్నవి, మనకే శ్రమ లేదు ఈ దినాల్లో. మన పూర్వీకులకి ఏముండని చెప్పండి? చాలా శ్రమ కదా, చాలా చాలా శ్రమ. కాబట్టి గుంటూరు జిల్లాలో ఒక గొప్ప సేవకుడు ఉండేవాడు. ఎవరు ఆయన అంటే పూర్ణచంద్రరావు అని. పూర్ణచంద్రరావు కాదు, ఒక పేరు ఉంది, చాలా మంచి పేరు. సువర్ణరాజు కదా, సువర్ణరావు గారు గొప్ప సేవకుడు. ఆయన తన జీవితంలో తను ఎంతో సేవ చేశాడు. ఆయనకు షుగర్ వచ్చింది. ఏమొచ్చింది? షుగర్ వచ్చింది. ఆ షుగర్ ఎలాంటిదంటే ఒక కుడికాల వైపు ఉన్నటువంటి బొటన వేలు కట్ చేసేసినారు, దాని పక్కన వేలు కూడా కట్ చేసేసినారు. అయినప్పటికీ తాను ఎంతో కష్ట నష్టాల్లో ఉంటూ చాలా పాటలు రాశాడు. ఆయన గుంటూరు నుండి ఆయనను ప్రకాశం జిల్లా వైపు ఒక ఉన్నతమైనటువంటి హాస్పిటల్కి తీసుకోమని బక్సింగ్ గారు చెప్పారంట. వెళ్తూ ఉన్న మార్గంలో ఒక జీపులో తీసుకుని వెళ్తూ ఉంటే, కారులో తీసుకుని వెళ్తూ ఉంటే మధ్యలో ప్రకాశం జిల్లాలో ప్రవేశించినక్కడ బాగా అలసిపోయినాడు ఆయన. ఈ శ్రమ అప్పటికే 2 కాళ్ళు ఇంతలా వాసినాయి. వాటికి అన్ని బట్ట చుట్టి తీసుకెళ్ళారు. అప్పుడు మధ్యలో అది అడవి ప్రాంతం. ఆయన్ని కారు ఆపి కొంచెం నాకు రెస్ట్ కావాలని అడిగినాడంట. ఇంతవరకు దీంట్లో జర్నీ చేసినాను కదా, కొంచెం నేను బయట రెస్ట్ కావాలని. అప్పుడు ఆయన పోయి సరే అని చెప్పేసి ఆపితే ఆయన పట్టుకొని పోయి ఒక రాయి మీద కూర్చోబెట్టారు. మీరు కొద్దిగా అట్లా వెళ్ళండి అని చెప్తే అందరూ పక్కకు వచ్చేసినారు. అక్కడ కూర్చొని ఓ పాట రాశాడు. ఏం పాట? యెహోవాయే ఆశ్చర్య కార్యములను చేసి ఉన్నాడు, మేలుతో నీ హృదయమును తృప్తిపరచుచున్నాడు. యెహోవాయే ఆశ్చర్య కార్యములను చేసి ఉన్నాడు. ఆ పాట రాశాడు ఆయన. ఎంత సంతోషంగా ఉండేవాళ్ళంటే శ్రమలో, కష్టంలో, ప్రభు కొరకు, ఆత్మల సంపాదనలో, లేమిలో హ్యాపీగా జీవించారు. మనకు కడుపు నొస్తే మందిరాన్ని మానేస్తాం. ఏమి దేవుడు అచ్చబట్ట రాలేనట్టుంది ఏమనుకో అనుకుంటాం. అచ్చబట్ట రావడానికి ఇదేమన్నా పచ్చబొట్ట? చాలామంది అచ్చబట్ట రాలేదేమో. చాలా కఠినమైన పరిస్థితులు, చాలా కఠినమైన పరిస్థితులు. సంఘంలో ఎట్లుండాలో, ఎలా జీవించాలని చెప్పి జోర్డాన్ ఖాన్ అనే గొప్ప సేవకుడు ఆయన. తన శ్రమ జీవితంలో కూడా ఎదిరింపులు, సంఘాల్లో పోరాటాలు వచ్చినప్పుడు ఏమన్నా రాశాడు తెలుసా? భక్తుల సంఘమే ప్రభుని శరీరము, అందాయన తన పూర్ణతో నింపును. భక్తుల సంఘమే ప్రభుని శరీరము, అందాయన తన పూర్ణతో నింపును. కరములు కాళ్ళతో కలహించలేవు, కలయకనే కార్యమును చేయలేవు.
భక్తుల సంగమే ప్రభుని శరీరము అందాయణ తన పూర్ణతని. వారి జీవితంలో ఎంత శ్రమ పడితే అంత ప్రభుకు మహిమకరంగా జీవించినారు. మనం ఇప్పుడు వాని స్టేషన్లో వెళ్ళా, ఈయన స్టేషన్లో వెళ్ళా, వాని మీద కేసు పెట్టాలా, వీని మీద కేసు పెట్టాలా, నేను కూడా నరకానికి పోవాలా, తొందరగా నరకానికి పోతే ఎంత బాగుంటుందో ఎదురు చూసినట్టుంటుంది. అది ఒక ఆయన వచ్చినాడు, అన్న ఒక ఆయన మీద కేసు పెట్టాలంటే నేను చెప్పినాను ఆయనతో, నా స్టేషన్లకు కోర్టులకు రావాలంటే నా వల్ల కాదు, మేము ఏదైనా ఉంటే దేవునికి చెప్పుకునే వాళ్ళం, ఏదైనా మూల కూర్చొని వాక్యం వినేవాళ్ళమే, కానీ ఇవన్నీ మాకు అవసరము లేనివని చెప్పినాను. కాబట్టి బతికితే ప్రభు కొరకు బతకాల, వీటి కొరకు అధికారాల కొరకు దేని కొరకు మనం బ్రతకూడదు. న్యాయంగా పరిశుద్ధంగా జీవించాలి. గనుక చూడండి, ఇంకా కొంచెం లోపలికి వెళ్తే వారు ఎంత ప్రభు కొరకు జీవించారు. దేహములు కాలిపోయినను రాజా మాకు చింత లేదు. ప్రభు కొరకు రోషంగా బ్రతికారు, రోషంగా జీవించారు, రాజులను ఎదిరించారు, రాజ్యాలు జయించారు. మనం కూడా ప్రభు కొరకు పౌరుషంగా ఉన్నప్పుడు దేవుడు మన మనవి వింటాడయా. దేవుడు ఒక మనిషిని మనవి విన్నటువంటి దినం ఇటువంటి దినము కదా. ముందే కానీ వెనకే కానీ లేదని యెహోషువ గురించి మనం చూస్తాం. ఒక్క మానవుని స్వరం అంటాం. దేవుడు మన స్వరం వింటాడు. ఆయన మన స్వరం వినడానికి ఆయన చెవులు యొగ్గి ఉన్నాయంట. కాబట్టి అంత ప్రేమగల దేవుడు మన ప్రభు. అందుకనే వాగ్దానం కూడా చేశాడు. ఏం వాగ్దానం? నువ్వు జలములలో పడి దాటినప్పుడు అవి నీ మీద పారవు కదా, అగ్ని మధ్యలో నడిచినను జ్వాలలు నిన్ను కాల్చవన్నాడు. కాబట్టి రేపు అగ్ని ఏడైనా మంట వేస్తే దాంట్లోకి దుంకేరు, అది అనుకుంటాం మనం కదా. కాబట్టి అట్లది కాదు, పరిశుద్ధులు అగ్ని వంటివి. ఏమబ్బా చచ్చిపోతున్నామంటాం కదా, అట్లాంటి పరిస్థితులు. మునిగినట్టుంది అబ్బా, ఊపిరి ఆడకుంది అంటాం. అట్లాంటి పరిస్థితులు. ప్రభు మనకు సహాయకుడుగా ఉంటాడు. మన ముందు వెళ్ళిన ప్రభు ఎంతో గొప్ప. మీ సమస్య కంటే ప్రభు గొప్పవాడు. ప్రభు కొరకు కాల్చబడేటువంటి అనుభవంలోనికి మనం రావాలని చేప మాట్లాడుతూ ఉంది మనకి. కనుక 1 పేతురు పత్రిక 1వ అధ్యాయము 5 నుండి 7 వరకు చదవండి. ఈ రెండో వరకే ముగిస్తాను, సమయం మనకు అయిపోయింది. ఉదయం ప్రభు చిత్తమైతే మిగతా భాగాలు మనం చూస్తాం. 3 సంగతులు రండి. 1 పేతురు పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం చదవండి. కడవరి కాలమందు ఇందువలననే మీరు మిక్కిలి ఆనందించున్నారు, కానీ అవసరమును బట్టి నానా విధములైన శోధముల చేత ప్రస్తుతమున కొంచెము కాలం మీకు దుఃఖము. అది ప్రస్తుతము కొంచెం కాలమేనంట దుఃఖం. అంటే మనం బ్రతికినంత కాలం కావచ్చు, లేకపోతే మనం విడిచిపోయేంత వరకు, భూమి విడిచిపోయేంత వరకు, ప్రభు వచ్చే వరకు. తర్వాత 7వ వచనంలో చూస్తే నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుతున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుట కారణమగును. 1వ శతాబ్దంలోనంట, పేతురు కాలంలో నీరో చక్రవర్తి టైటస్ ఉండేవాడు. అతడు ఎలాంటి వాడంటే చాలా క్రూరుడు. ఎలాంటి వాడు చెప్పండి? చాలా క్రూరుడు. మనుషులు క్రైస్తవుల్ని సింహాలకు వేసేవాడు. పిల్లల్ని, తల్లుల్ని సింహాలు వాళ్ళని తినివేసేవి. అయితే కూడా వాళ్ళ విశ్వాసములు ఏం కాలేదు చెప్పండి. ప్రభు కావాలన్నా చావు కావాలన్నా అడిగేవాడంట. యేసు ప్రభు కావాలన్నా చావు కావాలంటే వాళ్ళు ఏమనేవాళ్ళు తెలుసా? ఏమనేవాళ్ళు? ఇంటికి పోయి అడుగొచ్చి చెప్తామంట అనేవాళ్ళ? ఏమనేవాళ్ళు? ఏం కావాలా? ప్రభు కావాలంటే మీకు చావు కావాలా? ప్రభు వద్దంటే బ్రతుకుతారు కదా. ఏం కావాలి చెప్పండి అని అంటే వాళ్ళు అనేవాళ్ళంటే మాకు చావైనా మేలే, బ్రతుకుట క్రీస్తే, చావైనా లాభం. అయితే ఎంత దుర్మార్గుడు అంటే
క్రైస్తవులైనటువంటి వాళ్ళందరి మీద ఒక మైలం పోసి వాని ఉద్యానవనంలో వాళ్ళకి కర్రలు కట్టి కర్రకి ఒక కర్ర కట్టి వాళ్ళ మీద మైలం పోసేవాడంట. మైలం అంటే తెలుసా? తారు కదా, తారు లాంటిది. ఇంతకుముందు పెళ్ళిళ్ళు పూర్వ దినాల్లో ఒకదానికి అప్పుడేమి దీపాలు అవేమి లేవు, అవి లైట్లు లేవు. ఆ దినాల్లో ఒక బట్ట కట్టి సాకులోళ్ళని పిలిచి దానికి ఏదో పోసేవాళ్ళు. ఎవరికైనా గుర్తుందే? గుర్తున్న వాళ్ళు చేతండి మరి, చెప్పండి. దాన్ని ఏమంటారంటే మైలం అంటారు. అంతకంటే ఇంకా కొంచెం విలువైనటువంటి మైలం. ఏం చేసేవాళ్ళంటే క్రైస్తవులకి కర్రలకు గట్టి వాళ్ళ మీద మైలం పోసి ఆ మైలాన్ని అంటించేవాడంట. చుట్టూ మన ఉద్యానవనంలో అంటించి వాళ్ళు అర్తనాదాలతో కేకలేస్తూ ఉంటే ప్రభా ప్రభా అని అరుస్తూ ఉంటే వారి మధ్యలో బట్టలు ఇడిచి దిగంబరిగా నాట్యం వేసేవాడంట. ఎవరు? నీరో చక్రవర్తి. అప్పుడు రాశాడు అపొస్తలుడైన పేతురు. ఏం రాశాడు? నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడును కదా, దానికంటే మీ అమూల్యమైన విశ్వాసం ఈ పరీక్షకి నిలబడాలని చెప్పేవాడంట. అట్లా నిలబడినందుకే మనం ఇవాళ బైబిల్ పట్టుకొని కమ్మగా చికెన్ బిర్యానీలు తిని కదా, భక్సింగారు లాంటి వాళ్ళు. ఇప్పుడు మన చేత కాకుంది, మనకు చేత కాదు సావు రాదు, రెండు కాదు. దేవుని పని విషయంలో చేత కాకుంది, సావు రాకుంది. ఉత్తమ మాటలు చెప్తుంటాం, కప్పరిసినట్టు ఉంటుందంట. ఉత్తమ మాటలు చెప్పేది కప్పరిసినట్టుగా, ఒక గంభీరం. అది కాదు జీవితం. వాళ్ళు ఎంతో కష్టపడ్డారు, వాళ్ళు ప్రాణం ఇచ్చారు, ప్రభు కొరకు నిలబడ్డారు, విశ్వాసం బంగారం వల్ల జీవించారు. వాళ్ళు ఎంత కాల్చబడితే, ఎంత మెత్తపు చేయబడితే అలాగన ప్రభు కొరకు నిలబడ్డారు, నశించిపోయారు. శిలువలు ప్రభు కొరకు ప్రాణాలు త్యాగం చేశారు. వాళ్ళు ఎంత చంపబడ్డారో అంతగా ఉజ్జీవము వచ్చింది, అంతగా ప్రభు కార్యం చేస్తూ వచ్చాడు. అందుకని కాల్చబడినటువంటి చేపల గురించి మాట్లాడుతూ ఉంది ప్రకటన గ్రంథం 15వ అధ్యాయం. ఈ కాల్చబడినటువంటి చేపలన్నీ ఇప్పుడు ఎక్కడున్నాయి? 15:2 త్వరగా. అగ్నితో కలిసి ఉన్న ఏం కనపడుతుందంట? సముద్రంలో అగ్గి కలిసి ఉంటుందే, అక్కడ రాయబడింది. మరి అంటే అంత శ్రమలో గుండి వచ్చినటువంటి దేవుని ప్రజలు అని అర్థం. అగ్నితో మిళితమైన ఎట్లా కనపడిందంట? స్ఫటికము అంటే బంగారం కదా, శ్రేష్టంగా కనపడేటువంటిది. తర్వాత చదవండి అమ్మా. అందరూ దినాను వీణలు పట్టుకొని ఈ శ్రమ గుండా వచ్చినటువంటి వారందరూ అగ్ని ఏమంట కలిసిన సముద్రము, ఈ మూడు కలిసి ఉంటాయంటాడ కదా. ఈ మూడు అంటే శ్రమ, అగ్ని వంటి పరీక్షల గుండా వెళ్ళిన వాళ్ళు కదా, వాళ్ళు బంగారం వలె ప్రభు ఎదుట నిలబడతారు. ఈనాడు మన జీవితాలు కూడా అట్లా కావాలి. అది ఘనత, అది మహిమ. కాబట్టి దేవుని పిల్లలమైనటువంటి మనము ఈ రెండు చేపలు నేర్పించినటువంటి మొట్టమొదటిది, చేపలు లోబడుతూ ఉన్నాయి కదా. ఎందుకు లోబడుతున్నాయంటే అవి అవి అంటున్నాయి ప్రభు మమ్మల్ని చేశాడు. రెండవది ప్రభు కొరకు కాల్చబడిన చేప గురించి మాట్లాడుతూ ఉంది. ఇక్కడితో ఆపుతాను. రేపు ఉదయం సమయం సరిపోయింది కదా, ప్రార్థన చేస్తాం. రేపు ఉదయం మళ్ళీ చూస్తాం కొన్ని సంగతులు. అందరూ కూడా తలలోంచి మోకరించండి. క్రైస్తవ జీవితం
సౌభాగ్య జీవితం ప్రభు పిల్లలకు ఎంతో ఆనందం. క్రైస్తవ జీవితం సౌభాగ్య జీవితం ప్రభు పిల్లలకు ఎంతో ఆనందం. కష్టములు వచ్చినా నష్టములు వచ్చినా, కష్టములు వచ్చినా నష్టములు వచ్చినా, యేసు ప్రభువే నా సహకారి. యేసు ప్రభువే నా సహకారి. క్రైస్తవ జీవితం సౌభాగ్య జీవితం ప్రభు పిల్లలకు ఎంతో ఆనందం. క్రైస్తవ జీవితం సౌభాగ్య జీవితం ప్రభు పిల్లలకు ఎంతో ఆనందం. పరిశుద్ధమైన తండ్రి, కృపా కనికరం కలిగిన దేవా, నిన్న నేడు ఏకరీతిగా ప్రేమిస్తున్న మా పరలోక రాజా, శ్రేష్టమైన యొక్క సాయంకాల పేరులో మీరు మాకు అనుగ్రహించిన యొక్క బైబిల్ పట్టణం కొరకై ప్రార్థన చేస్తున్నాం. దాసుని మరుగుపరుచుకొని యోబు గ్రంథం 12వ అధ్యాయము మరి 8వ వచనం ఆధారం చేసుకొని ఏ రీతిగా చేపలు అనుభవాల్లో జ్ఞాపం చేస్తూ వచ్చినారు. ఎట్లయితే చేపలు ప్రభా మరి మీ మాటకు లోబడి వాళ్ళ యందు చిక్కబడ్డానికి ఇష్టపడుతూ వచ్చిన మేము కూడా మా ఆత్మీయ జీవితాల్లో కూడా నీ వాక్యమైన దేవునికి మేము లోబడినట్లుగా, మీరే శరీరధారుకుని దినాల్లో లోబడి జీవించినట్టుగా మేము కూడా అన్ని విషయాల్లో దైవక్రమానికి, వాక్యానికి, ముఖ్యంగా మీకు లోబడి జీవించేవారిగా మమ్మల్ని సిద్ధపరచవలసిందిగా ప్రార్థన చేస్తున్నాం తండ్రి. సృష్టిలో ఎన్నో సమస్త సృష్టి కూడా నీకు లోబడి నిన్ను మహిమపరుస్తుంది. అయితే మేము అనేకమైన పర్యాయములు వీరు లోబడనొల్లని ప్రజలు అన్నట్టుగా, మెడవంచని ప్రజలుగా, తిరుగుబాటు చేసేవారుగా, విధేయులుగా జీవిస్తున్నాం. దయతో మన్నించి క్షమించు. చేపల వలె మీ మాటకు లోబడిన వారి వలె మేము కూడా జీవించినట్లుగా మమ్మల్ని సిద్ధపరచుము, సహాయం దయచేయండి. రెండోదిగా కాల్చబడిన చేపల గురించి మాకు జ్ఞాపం చేస్తూ వచ్చినారు. ఈ లోకంలో మేము అగ్ని వంటి శ్రమలు మా జీవితంలో అనుమతించబడినప్పటికీ ప్రభా కాల్చబడ్డానికి అన్ని విషయాల శ్రమలు పొంది శద్రక మెషక అభిజ్ఞగోల వలె అగ్ని మధ్య నడిచిన ప్రభా మీరు మా మధ్యలో ఉన్నారని గుర్తించి వచ్చే శ్రమలను బట్టి నీకు దూరము కాకుండా సమీపస్తులుగా ఎట్లయితే శుద్ధ సువర్ణంగా మార్చబడ్డానికి పుటం వేయబడినటువంటి సువర్ణం బంగారం వలె మేము మా ఆత్మీయ జీవితాలు ఉండగలిగి ఒక దినాన నీతో మెప్పు ఘనత కలగడానికి మా జీవితాలు మీరే కట్టము, బాగు చేయము. వచ్చే శ్రమలను బట్టి నిండు తొలగిపోకున్నట్లుగా, అవిధేయులు కాకున్నట్లుగా అన్ని విషయాల్లో నీకు భయంకరంగా ప్రభా మరి సంఘముగా, కుటుంబాలుగా, వ్యక్తులుగా వాక్యానికి లోబడి శ్రమలు అనుభవించి నీ కొరకు జీవించే బిడ్డలుగా సిద్ధపరిచి మీరే సహాయం దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. అదే రీతిగా దాసుని తీసుకొని రాగలిగినందుకు వందనాలు. ఈ దినం పరిచయం నుండి ఆదివారం వరకు కూడా జరిగే పరిచయం అంతటిపైన ముద్ర వేయండి. ఏ మాటలు అవసరం ఆ మాటలు సంఘానికి మీరే దాసుని ద్వారా మీరే వెల్లడిపరచు. అదే సమయంలో మా ముందున్న భక్తులు, పితరులు, దైవజనులు ఎంతోమంది వారి ఆత్మీయ జీవితంలో కలిగిన సాక్ష్యాలను ప్రభా తెలియపరుస్తూ వచ్చినారు. అట్టి వారిని పోలి మేము నడుచుకున్నట్లుగా నన్ను మమ్మలను సంఘమును సిద్ధపరచు మీరే సహాయం దయచేయమని చేరువచ్చిన ప్రజలందరిని బట్టి వందనాలు. రేపటి కాలశంలో జరిగే ఉపవాస ప్రార్థన కొరకై కూడా సిద్ధపరచం, ఏర్పాట్ల కొరకై కూడా అన్ని అనుకూలపరిచి సహాయం దయచేయమని ఇచ్చిన సమయాన్ని అంతటిని వందనాలు చెల్లించుకుంటూ మా ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములు తగ్గించుకొని స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దివ్య కృప, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసము మనకును సకల పరిశుద్ధులకును శాశ్వతమైన ప్రేమతో ప్రేమించి దేవుడు తోడై నడిపించును గాక.
ప్రభు సేవలోని శ్రమలు కాటిన దుఃఖ బాధల్ ప్రభు సేవలోని శ్రమలు కాటిన దుఃఖ బాధల్ బహుమానములుగా మారి కాంతి కిరీటమును బహుమానములుగా మారి కాంతి కిరీటమును క్రీస్తే సర్వాధికారి క్రీస్తే అల్ఫా ఒమేగా అంతము క్రీస్తే యుగ యుగములు క్రీస్తే క్రీస్తే సర్వాధికారి. అందరికి కూడా ప్రైజ్ లార్డ్.